జగన్ ఓడినా గెలిచినా తాను వైసీపీలోనే ఉంటానన్నారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. రంగాన్ని చంపింది చంద్రబాబేనని ఆరోపించారు. కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ ఓట్లు అడుగుతున్నారని, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగనే అధికారంలోకి వస్తారంటున్న పోసాని కృష్ణమురళితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. సీనియర్ యాక్టర్ పోసాని మురళీకృష్ణ ఈరోజు వినూత్నంగా ప్రెస్ మీట్ని నిర్వహించారు. అందులో బ్యానర్లో అటు చంద్రబాబు నాయుడిని రంగా ఫోటోని పెట్టి స్వయాన చంద్రబాబు నాయుడే రంగాన్ని హతమార్చారు అని చెప్పేసి కామెంట్స్ చేశారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మోసాలు, వెన్నుపోట్లు, ఎవరికి సాటి రాజకీయ నాయకులకు కాదు, ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు, ప్రజల్ని అమాయకులు చేస్తున్నారు. ఇది ఎలా మీకు అన్యాయం జరుగుతుంది, మీరు అలర్ట్ అవ్వండి. మీకు ఎవరు ఓటేయాలనుకుంటే వాళ్ళకే ఓటేయండి. సార్, మీకు పవన్ కళ్యాణ్ అంటే పడదా, లేదు అని అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవడం వల్ల పడడం లేదా? రెండిటికి ఎప్పుడు ఆయన నాకు పడుద్ది. పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం, అభిమానం కూడా. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా రాసింది నేనే, పెద్ద హిట్ సినిమా గోకులంలో సీత. పవర్ స్టార్ పేరు పెట్టింది కూడా నేనే. నాకు అభిమానం, ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది. ఏ మనిషి, నాతో సాటి మనిషి ఎవ్వరు నాకు అసహ్యమైన వాడు ఎవరు లేడు ప్రపంచంలో, ఈ భూగోళంలో. ఆయన కూడా అసహ్యమైన వాడు కాదు. నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికీ నేను క్వశ్చన్ చేస్తుంది ఆయన యొక్క భావజాలాన్ని, ఆయన యొక్క మానసిక రోగాన్ని, దాన్ని క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు మీ అన్నయ్యతో ఉన్నావు, యూత్ లీడర్గా ఉన్నావు, ప్రజారాజ్యం పెట్టావు, ప్రజలు ఓడించారు. ఓకే, నేను కూడా ఉన్నా అందులో. శిరసావించాం, బయటకు వచ్చాం. నువ్వు ఓకే, మా అన్నయ్యను మోసం చేశారు, ఏదో జరిగింది ఇక్కడ అని నువ్వు కొత్తగా పెట్టుకున్నావుగా, ఓ పార్టీ పెట్టుకున్నావుగా. ఏమనుకుంటావు, పార్టీ పెడితే ఈయన గట్టిగా ఉంటాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వడానికి, ప్రజలకు సేవ చేయడానికి అనుకుంటారు. ఓ పార్టీ పెట్టి, ఓ జెండా పెట్టి, ఓ గ్లాస్ గుర్తు పెట్టి, అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు క్లాప్స్ కొట్టించుకొని, నాకు కాదు మీరు ఓటేయాల్సింది, నేను పార్టీ పెట్టింది నా కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం. చంద్రబాబు నాయుడుకి ఓటేయమంటే దీన్ని ఏమన్నట్టు అంటారు రాజా, నువ్వు చెప్పు. దీనికి అసలు ఆది అంతం ఏమీ లేదా? అంటే దీన్ని అడిగితే అడిగే హక్కు ఎవరికి లేదు. అంటే మొన్న సద్దాం హుస్సేన్వా, లిబియా గడ్డాఫీవా? సార్, అంటే చంద్రబాబు నాయుడు జగన్తో కలిస్తే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను కలిస్తే జగన్ ఓడిపోతారు అనే ఓటమి భయం మీకుందా? ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే ట్రిక్ చేశాడు చంద్రబాబు, కేసీఆర్ గారు, సిపిఎంలు, సిపిఐలు 5-6 పార్టీలు కలిపి వైఎస్ఆర్ని ఓడించాలని చూశారు. ఓడిపోయాడు వైఎస్ఆర్ గారు? చెప్పండి మీరే, ఓడిపోయారా? అంతకుముందు 2019లో జగన్కి ఎగనిస్ట్గా ఎంతమంది పార్టీలు పెట్టారు? ఈయన కూడా ఉన్నాడుగా. ఊరికి అతను ఓడించాలంటే ఆడు మంచోడు కాదు, ఆడు దొంగ, వాడిని తిట్టి, వాడి పెళ్ళాన్ని తిట్టి, వాడి అక్కని తిట్టి, వాడి చెల్లెలను తిట్టి, ఇంటూ ఆడాలను తిట్టి, ఈ మటల మొత్తం ఇవే మాట్లాడేది చంద్రబాబు నాయుడు. బాబాయ్ అంటాడు, గొడ్లు అంటాడు, ఆడ బోందా. ఎన్ని తప్పులు. నువ్వు రామారావుని చంపాడు, ఆయన తెలుసుగా. రామారావు చంపాడా నువ్వు చూసావంటే నువ్వు చెప్పు రాజా. రామారావు చచ్చిపోయాడు బికాజ్ ఆఫ్ చంద్రబాబే కదా. కుళ్ళి చచ్చిపోయాడు, కుళ్ళి. సార్, ఫైనల్లీ మీరు వైసీపీ కార్యకర్తనా, నాయకుడా, లేకపోతే ఒక సాధారణ ఓటరా? వైసీపీకి జీవితకాల కార్యకర్తని. వైసీపీ పార్టీ గెలిచిందా, ఓడిందా, జగన్ గారు గెలిచాడా, ఓటాడా అయినా సంబంధం లేదు. ఎప్పుడు చచ్చిపోయే వరకు జగన్ని నేను ప్రేమిస్తూనే ఉంటా. ఆయన ఏం చెప్పమన్నా నేను చేస్తా. ఎందుకంటే ఆయన చెప్తే మంచిగా చెప్తాడు, చెడ్డయి చెప్పడో. నాకు 13-14 ఏళ్ల అనుభవం ఆయనతో ఉంది. అందుకని అంత నమ్మకంగా, ప్రేమగా చెప్తున్నా.